పేరును అధికారికంగా కల్వకుంట్ల కవితకిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. టీఆర్ఎస్ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం ఆమోద ముద్ర వేసింది. దీంతో కవిత పార్టీకి అధికారికంగా సీఈసీ ఆమోదం తెలిపినట్టయింది. ఈ నెల 25న మేడ్చల్లోని అద్వయ కన్వెన్షన్ లో టీఆర్ఎస్ పార్టీ పేరు కవిత ప్రకటించారు. పార్టీ పేరును తెలంగాణ రక్షణ సేనగా కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదించింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్, టీఆర్ఎస్ పేరును అధికారికంగా ఆమోద ముద్ర వేసింది సీఈసీ, ఎలా చూడాలి? అప్డేట్స్ ఏంటి? ఝాన్సీ, కేంద్ర ఎన్నికల సంఘం కల్వకుంట్ల కవిత తన రాజకీయ పార్టీ కొత్త రాజకీయ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. కవిత ప్రకటించినట్లుగానే టీఆర్ఎస్ పేరుకే కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం ముద్ర వేస్తూ కాసేపటి క్రితం నిర్ణయం తీసుకుంది. అయితే కవిత ఏదైతే 25వ తారీఖు తన కొత్త రాజకీయ పార్టీని ప్రకటించిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సేనాన్ని ప్రకటించారు టీఆర్ఎస్. కానీ కేంద్ర ఎన్నికల సంఘం మాత్రం తెలంగాణ రక్షణ సేనకు మాత్రమే ఆమోదం వేసినట్టు తెలుస్తోంది. ఎందుకంటే కవిత టీఆర్ఎస్ అనే దానికి సంబంధించి 3-4 ఆప్షన్స్ పెట్టినట్టు తెలుస్తోంది కేంద్ర ఎన్నికల సంఘం ముందు. అందులో తెలంగాణ రాష్ట్ర సేనకు ఆమె ఆమోదం ముద్ర వేయాలని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. రెండో ఆప్షన్ గా ఒకవేళ ఆ పేరు ఇవ్వలేకపోతే రెండో ఆప్షన్ గా తెలంగాణ రక్షణ సేన కూడా ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘానికి విన్నవించినట్టు తెలుస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం కాసేపటి క్రితం ఫస్ట్ ఆప్షన్ కాదని రెండో ఆప్షన్ కేంద్ర తెలంగాణ రక్షణ సేనకు మాత్రమే ఆమోదం తెలిపినట్టు తెలుస్తుంది. మొత్తం మీద టీఆర్ఎస్ పేరు వచ్చేలా కవిత చాలా జాగ్రత్తగా తీసుకుంది. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీని మార్చి బీఆర్ఎస్ పార్టీగా కేసీఆర్ తన పార్టీ పేరు మార్చారు కాబట్టి టీఆర్ఎస్ అయితే తెలంగాణలో బాగా పాపులర్ ఉంటుంది, పబ్లిక్ లోపల ఒక గుర్తింపు ఉంది, ఖచ్చితంగా అది రాజకీయ పార్టీగా సక్సెస్ అవుతుందని చెప్పి కవిత భావించినట్టు తెలుస్తుంది. అందుకే టీఆర్ఎస్ అనే పేరు వచ్చే విధంగా తెలంగాణ రక్షణ సేనగా తన పార్టీ పేరును పెట్టుకుంది. ఆ పేరు కాసేపటి క్రితమే ఈసీ ఆమోద ముద్ర వేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. జాన్స్ కరుణాకర్, ఇప్పుడు కవిత పార్టీకి అధికారికంగా ఆమోద ముద్ర వేసింది కదా సీఈసీ, మరి నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతోంది? కవిత చాలా రోజులుగా చెప్తుంది తాను ఫస్ట్ రాజకీయం చేయబోతున్నాను, తెలంగాణ జాగృతి ద్వారా ఇప్పటి వరకు అన్ని కార్యక్రమాలు నిర్వహించాను, ఇక రాజకీయం చేయాలని చెప్పి కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించడంతో పాటు మొన్న చూసాం మనం 25వ తేదీ తను రాజకీయ పార్టీని ప్రకటించడంతో పాటు తాను ముందు ఏం చేయబోతున్నాను అన్నది, దాంతో పాటు అధికార కాంగ్రెస్ తో కావచ్చు, బీఆర్ఎస్ బీజేపీ పార్టీలను టార్గెట్ చేస్తాం మాట్లాడిన మాటలు కావచ్చు, ఇక పూర్తి స్థాయిలో రాజకీయం చేయబోతుంది. తన పార్టీలో ఎవరెవరు చేరతారన్న దానిపై కూడా పూర్తి స్థాయిలో చేర్పులపై కూడా కవిత దృష్టి సారించింది. దాంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరొకసారి పూర్తి స్థాయిలో పర్యటించి ప్రజలతో మమేకమై ప్రజల సమస్యలు తెలుసుకునే విధంగా కూడా కవిత ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తుంది. కాబట్టి ఇటు సీఈసీ నుంచి తన రాజకీయ పార్టీకి గుర్తింపు వచ్చింది కాబట్టి ఇక పూర్తి స్థాయిలో ఆ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం కవిత చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.